డియర్ కామ్రేడ్స్, నేను మిథున లక్ష్మక్క, ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు జిల్లా. రేపు జూలై 16వ తేదీన ఆశా వర్కర్స్ యూనియన్ మహాసభ జరగనై ఉంది. గుంటూరు జిల్లా CI2 కార్యాలయం నందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ సభలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి గారు, గుంటూరు జిల్లా CITU ప్రధాన కార్యదర్శి నేతాజీ గారు పాల్గొంటారు. వారి యొక్క అమూల్యమైన సందేశం విని ఆశాలందరూ చైతన్యవంతులు కావాలని మీ అందరికీ తెలియజేయుచున్నాను. మన ఆశాలుగా నియమింపబడిన నాటి నుండి నేటి వరకు ఎన్నో రకరకాల సమస్యలు, వేధింపులు జరుగుతూ ఉన్నాయి. వాటి పరిష్కారం నిమిత్తం యూనియన్ అనేక పోరాటాలు చేస్తూ మనకు ఎన్నో విజయాలు సాధించి పెట్టింది. మనం గతంలో గమనించినట్లయితే మన సమీపంలో ఉన్న తాడేపల్లి PHCలోని కరోనా వ్యాక్సిన్ వికటించి ఒక ఆశా సహోదరి మరణించిన సందర్భంలో మన యూనియన్ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని పోరాటం చేయడం వల్ల ఆ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా వచ్చింది. ఇది కేవలం యూనియన్ యొక్క పోరాట ఫలితం వల్లే ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. అలాగే మరి కృపమ్మ మరణం చెందినప్పుడు, విధులు నిర్వహిస్తూ కృపమ్మ మరణం చెందినప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరగాలని యూనియన్ అఖండిత పోరాటం చేయబట్టే ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇళ్ల స్థలం, ఈ విధంగా ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి యూనియన్ అండదండతోటి ఆ కుటుంబానికి న్యాయం జరిపించేలాగా యూనియన్ సహకారాన్ని, పోరాట ఫలితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. మరి ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన మహాధర్నాలో మన ఆశాలు ఐక్యంగా పోరాటం చేయటం వల్ల యూనియన్తో ప్రభుత్వం చర్చలు జరిపి ఆమోదించి వాటి కొన్నిటికి జీవోలను ఇచ్చారు. మినిట్స్ కాపీని రిలీజ్ చేసి వాటిలో కొన్నిటికి జీవోలు ఇచ్చారు, కొన్ని ఇంకా రావాలి. గుంటూరు జిల్లాలోని గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. జూన్ 10వ తేదీన గ్రీవెన్స్ నిర్వహించారు. వాటిలో స్థానికంగా ఉన్న ఆశాల యొక్క సమస్యలను మన గుంటూరు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి యూనియన్ వారు తీసుకెళ్ళినప్పుడు జూన్ 10వ తేదీన గ్రీవెన్స్ నిర్వహించి 15వ తేదీన ఉత్తర్వులను ప్రతి PHCకి లిఖితపూర్వక ఉత్తర్వులు పంపించడం జరిగింది. ఈ లిఖితపూర్వక ఉత్తర్వులను జూలై 2వ తేదీన ఆశా డే రోజు ప్రతి ఆశా సహోదరులకి మీటింగ్లోని ఈ అధికారులు వారికి తెలియచేయాల్సిందిగా యూనియన్ వారం కోరడం జరిగింది. ఇవన్నీ అందరికీ చేరువైనయో లేదో, ఈ విషయాలు ప్రతి PHCలో ఎవరికైతే మీకు ఇంకా ఈ ఉత్తర్వులు అందలేదో వాటిని యూనియన్ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వారు మళ్ళీ ఉన్నతాధికారులను కలిసి పలానా PHCలో మా ఆశా సహోదరులకి ఈ విషయాలు అందలేదు అనే విషయాన్ని మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరగడానికి యూనియన్ పోరాటం చేస్తుందని ఇందు నిమిత్తం మీకు తెలియజేయించున్నాను. ఎన్నో సాధించి పెట్టింది యూనియన్. ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు రేపు జరిగే జిల్లా మహాసభకు ప్రతి మండలం నుంచి, ప్రతి PHC, UPHCల నుంచి 5గురు తగ్గకుండా అందరూ వచ్చి సభను జయప్రదం చేయండి. అమూల్యమైన సందేశం విని చైతన్యవంతులు కావాలని మీరందరూ జిల్లా మహాసభకు రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేయించున్నాను. థ్యాంక్ యూ ఆల్.